మస్క్ సంపద మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వారం రోజుల్లోనే అతని నికర ఆదాయం భారీగా పెరిగింది. ఇంతకీ కొన్ని రోజుల్లోనే మస్క్ సంపద $100 బిలియన్ దూసుకెళ్లడానికి కారణం ఏమై ఉంటుంది? ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్స్ జాబితాలో అతను మరోసారి అగ్రస్థానంలో ఎలా నిలిచారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో రికార్డు సృష్టించారు. వరల్డ్లోనే $600 బిలియన్ సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అయితే మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ వల్లే మస్క్ ఈ చరిత్ర సృష్టించగలిగారు. వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంచనాలతోనే ఆయన షేర్స్ విలువ భారీగా పెరగడంతో సంపద వృద్ధి చెందింది. స్పేస్ ఎక్స్లో మస్క్ దాదాపు 42% వాటా ఉంది. దీంతో స్పేస్ ఎక్స్ వాల్యూ పెరగడంతో మస్క్ సంపద కూడా పెరిగింది. ఒక్క రోజులోనే మస్క్ సంపద $168 బిలియన్ పెరగడంతో ఆయన నికర సంపద $677 బిలియన్ చేరింది. $2022లో మస్క్ సంపద $200 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. కానీ ఆ తర్వాత మస్క్ సంపద పెరుగుతూ వస్తోంది. ఈ మూడేళ్లలోనే మస్క్ సంపద $600 బిలియన్ దాటడం విశేషం. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదు. మరోవైపు కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న సీఈఓగా కూడా మస్క్ ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఇక టెస్లాలోనూ మస్క్ 12% వాటా కలిగి ఉన్నారు. ఈ ఆటోమొబైల్ కంపెనీ సీఈఓగా మస్క్ $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు ఈ ఏడాది నవంబర్లో సంస్థ వాటాదారులు అంగీకరించారు. దీంతో ఆయన త్వరలోనే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా సరికొత్త ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తన కృత్రిమ మేధ సంస్థ XAI హోల్డింగ్లో మస్క్ 53% వాటా ఉంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ కాగా అతని తరువాత ఆల్ఫాబెట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ రెండో స్థానంలో ఉన్నారు. లారీ మొత్తం ఆస్తి దాదాపు $252 బిలియన్. మూడో స్థానంలో $239 బిలియన్ ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్సన్ ఉన్నారు. 4, 5 స్థానాల్లో జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్ ఉన్నారు. జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తి దాదాపు $235.2 బిలియన్.